హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఎమోషనల్ అబ్యూజ్. సో ఇందులో ఏంటి అంటే బేసికల్గా వెరీ లాంగ్ టైం ఎమోషనల్గా ఎప్పుడైతే మీరు బాధపడుతూ ఉంటారో దాన్ని లాంగ్ టర్మ్ ఎమోషనల్ అబ్యూజ్ అంటారు. సో ఇందులో ఏంటి అంటే ఫిజికల్గా అడాప్ట్ చేసేసుకుంటారు. మీరు దాన్ని నేనేం చేయలేను, నేనేమి దేనికి పనికిరాను అని అనుకుంటూ ఉంటారు. సో అండ్ మీ నర్వస్ సిస్టమ్ కూడా దానికి అలవాటు అయిపోతుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే మీ బ్రెయిన్ అండ్ బాడీ అలర్ట్ అయిపోతుంది. ఎప్పుడు అంటే నేను ఈ ఎమోషనల్ అబ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి మీరు చాలాసార్లు అనుకుంటారు. కానీ ఈ కండిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫ్లాష్ బ్యాక్స్ గుర్తు చేసుకొని బాధపడడం, లేదంటే యాంగ్జైటీకి గురవడము, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ ఉండడము, అండ్ ఈవెన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అండ్ ఈవెన్ అలాగే సబ్స్టెన్స్ యూజ్ స్టార్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇది కాకుండా ఈ ఎమోషనల్ లాంగ్ టర్మ్ ఎమోషనల్ అబ్యూజ్ తగ్గించుకోవడానికి టిప్స్ ఏంటి అంటే రియాలిటీని ఆలోచించాలి ఎప్పుడు కూడా. రిక్లైమింగ్ యువర్ రియాలిటీ ఒకటి వచ్చేసి, అండ్ ఈవెన్ సెల్ఫ్ బ్లేమ్ అనేది మానేసేయాలి. అండ్ అదే కాకుండా రెగ్యులేటింగ్ యువర్ బాడీ విత్ సెల్ఫ్ కేర్ అండ్ సొమాటిక్ ప్రాక్టీసెస్. సో సొమాటిక్ ప్రాక్టీసెస్ అంటే లైక్ ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, పీస్ఫుల్గా ఉండడము. సో ఇవన్నీ కూడా చెయ్యాలి. సో అంతేకాకుండా మీ సేఫ్టీ సెట్టింగ్స్ కూడా చూసుకోండి. చాలా స్మాల్ బౌండరీస్ పెట్టుకొని మీ సేఫ్టీ సెట్టింగ్స్ కూడా చూసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. హ్యావ్ అ గుడ్ డే.